ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో 3 వారాల పాటు గ్రామమంతా భజనలతో మారుమోగిపోతుంది. 3వ శనివారం ప్రత్యేక ఘట్టం మొదలవుతుంది. ప్రతి కుటుంబం ఒక పవిత్ర టెంకాయను స్వామివారికి సమర్పిస్తుంది. ఆ టెంకాయలను బావిలో కడిగి శుద్ధి చేసిన తర్వాత దాదాపు 2 కిలోమీటర్ల పొడవున కాయలు కొడుతూ దీపాల కాంతిలో భజన బృందం కొండపైకి ఎక్కుతుంది. ఇది శుద్ధి, పవిత్రత, సమాజ ఏకత్వానికి ఓ ప్రతీక. గరుడ దీపం మరియు దివ్య అద్భుతం. గ్రామానికి జీవదీపం వలె గరుడ దీపం వెలిగించబడుతుంది. దాని కాంతిలో లక్ష్మీ నరసింహస్వామి కృప భక్తుల హృదయాలను తాకుతుంది. ఆ సమయంలో ఒక అద్భుతం జరుగుతుంది. గ్రామంలోని ఎవరో ఒక భక్తునిలో స్వామివారు ఆవహిస్తారు. ఆ భక్తుని రూపం మారిపోతుంది. శత్రువులకు ఉగ్ర స్వరూపంగా, భక్తులకు దయామయుడిగా. స్వామివారు ఆవహించిన భక్తుడు భజన దళంలో కలిసి పవిత్ర భావి చేరుతాడు. ఈతరాని వారికి దైవశక్తితో నీటిలోకి దిగినా ఎలాంటి ప్రమాదం జరగదు. స్వామివారు వారిని ఆశీర్వదిస్తూ అందరూ సురక్షితంగా బయటకు వచ్చేంత వరకు ఆ బావిలోనే వేచి ఉంటారు. భవిష్యవాణి మరియు దివ్య సందేశం. తర్వాత స్వామివారు గ్రామమంతా సంచరించి ప్రతి ఒక్కరికి దర్శనమిస్తారు. తర్వాత స్వామివారు కొండపైకి చేరుకుంటారు. దీంతో గ్రామమంతా నిశ్శబ్దంతో అలుముకుంటుంది. కొన్నిసార్లు వానరాలు సైతం ఎక్కలేని 90 అడుగుల ఎత్తైన బండరాయిపైకి ఎక్కి ఒంటి కాలుపై నిలబడి ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి గోపురాన్ని దర్శిస్తూ భవిష్యవాణి వినిపిస్తారు. ఈ దృశ్యం చూసిన ప్రతి ఒక్కరూ జీవితాంతం మరువలేరు. ఇది నిజమైన అద్భుతం, అమోఘం, అద్వితీయం.